నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే మామూలుగా కూడా మనం ఏదైనా చదువుకునేది ఉన్నా కూడా తెల్లవారుజామున లేచి చదువుకో బాగా గుర్తుంటుంది అని చెప్తూ ఉంటారు. ఈ మధ్య వింటుంది ఏంటి అని అంటే, ఈ మేనిఫెస్టేషన్ అనేది కూడా 4 to 5 మధ్యలో మార్నింగ్ అలా అంటే బ్రహ్మ ముహూర్తం టైంలో చేస్తే కూడా తొందరగా ఫలిస్తుంది, రిజల్ట్ చాలా క్విక్ గా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఆ టైంకి అంత కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఎక్కువ లెవెల్లో అంత విశిష్టత ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అసలు ఆ బ్రహ్మ ముహూర్తంలో అంతటి విశిష్టమైన టైంలో ఈ ఆర్థిక కష్టాలతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. నాకు తెలిసి 90% మంది అదే కష్టాలు పడుతూ ఉంటారు. మరి అలాంటి వారు ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి రెమెడీస్ చేస్తే దాని నుంచి బయటపడొచ్చు అంటారు? అంటే బ్రహ్మముహూర్తంలో మనం నేరుగా చేయగలిగింది ఏదైనా ఉంటే కనుక సాధించలేనిది కూడా ఏమి ఉండదు, అన్నీ సాధించవచ్చు. కానీ అది ఎంతవరకు సాధ్యము అనేది, అంటే బ్రహ్మముహూర్తం అనేది యావరేజ్గా 4:30 నుంచి ఒక 30 గంట కాలం ఉంటుంది. అంటే 5:15, 5:20 అనుకోండి. సరే, 4:30 నుంచి సూర్యోదయం బ్రహ్మముహూర్తాన్ని పక్కన పెడితే కనీసం సూర్యోదయం లోపు ఈ తెల్లవారుజామున 4 నుంచో 4:30 నుంచో, సో సూర్యోదయం అంటే యావరేజ్గా ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఇంకా కొద్దిగా తొందరగా 5:40, 5:35 అలా అవుతుంది. సో ఇందులో ఈ టైంలో లేచి సాధన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? పెద్దవాళ్ళని వదిలేయండి. సో ఇప్పుడు మనకి ఏ సమస్యలు ఉన్న యువతరం ఉంది, లేదా ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి అది ఎంతవరకు సాధ్యం. కానీ మనం చెప్పేది ఏంటంటే అసాధ్యం అనేది సాధారణంగా తక్కువ బ్రహ్మముహూర్తంలో చేసేదానికి. అందుకని మనం విద్యార్థులు కూడా ఆ టైంలో చదివే గంట చదివితే అది గుర్తుండిపోతుంది ఎక్కువ అనేది. సో లేదు, అదే టైంలో నేను ఏదైనా ఒక మంత్ర సాధన పెట్టుకున్నాను, అది శీఘ్రంగా ఫలిస్తుంది. సో దాన్ని మనం దేనికైనా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకే మనకి ఎప్పుడు కూడా తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి అనేది అంటారు. అంటే దానికి అంత పవర్ ఉంది. ఎందుకని పవర్ ఉంది అంటే కనుక, ఓకే, ప్రకృతి అనేది సహకారంగా అంటే కొద్దిగా ప్రశాంతంగా ఆ టైం అనేది ఒకటి. రెండోది ఒకటి ఏంటంటే దేవతలు ఆ సమయంలో భూలోకానికి వస్తారనేది 2. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు అవ్వచ్చు, సాధకులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ సమయాన్నే ఎంచుకుంటారు జపాలకి. సో అందుకని వారి నుంచి వచ్చే వైబ్రేషన్స్ అన్ని గాలి ద్వారా మనకి చేరుకోవడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనకి ఏంటంటే ఆ టైం అనేది బెస్ట్ అనేది. సో అందుకని అది పరమోత్తమ కాలంగానే మనం చెప్పుకుంటాం. సో అందుకని ఈ సమయంలో కనుక మీరు కనీసం ప్రతిరోజు అనే దాంట్లో ఇప్పుడు మనం ఒక సాధన ఒక సర్టన్ పీరియడ్ ఇస్తాం. అంటే ఒక 40 రోజులు చేయండి, లేదా 90 రోజులు చేయండి అని. సో ఈ 40 రోజులు మండలం ఉంటుంది దాన్ని. సో 90 రోజులు అనేది జనరల్గా ఎక్కువ దీక్షకి 90 రోజుల కాలం ఇస్తాం. సో మినిమం 40 రోజులు అనేది ఉండాలి. సో మ్యాక్సిమం 90 రోజులు ఉంటే సరిపోతుంది. అలా కనీసం మీరు లేవగలిగితే సంవత్సరం మొత్తం వదిలేయండి. ఎందుకంటే ఇవాళ రకరకాల డ్యూటీలు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. సో అందుకని ఈ పద్ధతిలో కనీసం ఒక 40 రోజులు 90 రోజులు చేస్తే మనకు ఆర్థికంగా ఉండేదానికి ఇబ్బందులు కలగకుండా బయటపడడానికి ఈ సమయంలో ఏ లక్ష్మీ మంత్రం పఠిస్తే వాళ్ళకి అదృష్టం పెరుగుతుంది అనేది. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైనా సరే ఆ సాధన కూడా అదృష్టానికి పెంచడానికి, అంటే ప్రతి ఒక్కరికి కూడా మనకి ఎప్పుడు కూడా కావాల్సింది ఏంటంటే అదృష్టం. అంటే చాలామంది అనుకుంటారు, అంటే మనం కనుక నిజాయితీగా పనిచేసినప్పుడు, మనం ప్లానింగ్తో పనిచేసినప్పుడు సక్సెస్ అదంతటా అదే వస్తుందని ఈ మనోవిశ్లేషణ చేసేవాళ్ళు కానీ, ఈవెన్ మన వివేకానందుల వారు సైతం కూడా యువతరానికి ఆ రకమైన ఉపదేశాన్ని ఇవ్వటం అనేది జరిగింది. కానీ ఇదే విషయంలో నేను ఒకసారి కొంతమందితో చర్చించడం అనేది కూడా, అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఒకటే పోస్ట్ ఉంది, మ్యాక్సిమం ఒకటే పోస్ట్ ఉంది, మీరు నేను చాలా సమానమైన స్థాయిలో వచ్చాం. మీకెంత ఇది ఉందో
బలం నాకు అంతే బలం ఉంది, కానీ అక్కడ ఉన్నది ఒకటే పోస్ట్. ఒకటే పోస్ట్. మీకు ఇవ్వాలా నాకు ఇవ్వాలా అంటే మన ఇద్దరు ఎవరికి పోస్ట్ ఇవ్వాలనేది లాస్ట్ లో మనం ఇచ్చే చిన్న పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది. ఆ లాస్ట్ ఫెయిల్యూర్ అనేది దురదృష్టవంతుడికి ఉంటుంది, సక్సెస్ అనేది అదృష్టవంతుడికి అనేది ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరి జీవితాన్ని వారి యొక్క శారీరక శ్రమ అవ్వచ్చు, మానసిక శ్రమ అవ్వచ్చు, ఇంకో రకమైన శ్రమ అవ్వచ్చు, కానీ ఎంతో కొంతపాటి అదృష్టమైన కలిసి వచ్చినప్పుడు మాత్రమే వారు పరిపూర్ణంగా రాణింపు అనేది ఉంటుంది. లేదంటే ఎక్కడెక్కడ వాళ్ళు దాన్ని మిస్ అయ్యామనేది ఉంటుంది. సో అలాంటి అదృష్టం కలగటం కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే చిన్న మంత్రం ఉంటుందో దాన్ని ఈ కాలంలో బ్రహ్మముహూర్త కాలంలో గనక పఠిస్తే వారి యొక్క భాగ్యం పెరగటం అనేది ఉంటుంది. సో భాగ్యం అంటే అదృష్టం పెరిగితే మిగతావన్నీ ఆటోమేటిక్గా ముందుకెళ్తారు. అందుకని నేను సంపద పెరగాలి అనే దానికన్నా కూడా అదృష్టం పెరగాలి. అదృష్టం పెరగడానికి మనం ఏం చేయాలి అనే దానికి ఒక చిన్న మంత్రం చెప్తున్నాం. అదేంటి అంటే కనుక ఓం హైం అంటే ఇల్లు ఐ హైం ఓం హైం కమలిన్యై 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 మళ్ళీ లావాల్లో హా హా హాం హీం హూం పట్ స్వాహ అంటే లావాల్లో మొదట హా హమ్ హీం హూం పట్ స్వాహ. మొదట ఓం హైం కమలిన్యై హాం హీం హూం పట్ స్వాహ. ఇది చేసుకోవాలి. ఇది రోజు కనీసం చదవగలిగితే 108 సార్లు అంటే ఒక మాల, లేదా కనీసం అర్ధమాల అంటే 54 సార్లు. అలా 40 రోజులు కానీ 90 రోజులు కానీ వాళ్ళు పెట్టుకుని ఈ బ్రహ్మముహూర్త కాలంలో కనుక పఠించినట్టయితే ఖచ్చితంగా అదృష్టం పెరుగుతుంది. అయితే ఒకవేళ ఏదైనా ప్రసాదంగా పెట్టాలన్నా కూడా మరీ ఎక్కువ శ్రమ పడక్కల్లా. సో కాచిన పాలు కానీ పచ్చి పాలు కానీ ఏమైనా సరే లక్ష్మీదేవికి నివేదన చేసినట్టయితే ఖచ్చితంగా భాగ్యం పెరగటం అనేది ఉంటుంది. ఆ రకంగా చేసుకోవచ్చు. ఇదొక అదృష్టం పెరగడానికి రెమెడీ. సో బ్రహ్మముహూర్తాన్ని ఆ రకంగా వినియోగించుకోవచ్చు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.